హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు భాగ్యరాజ్ మల్టిపుల్ వీడియోస్. ఇప్పుడు మేమైతే కొల్లాపురమ్మ దేవాలయం దగ్గర ఉన్నాము. ఇక్కడ రకరకాల దేవుళ్ళ విగ్రహాలు ఉన్నాయి. చాలా బాగున్నాయి అమ్మవారి విగ్రహాలు అయితే. చూడండి ఎంత బాగున్నాయో. చాలా అంటే చాలా అందంగా చెక్కారు విగ్రహాలను అయితే. ఇక్కడ నుంచి బయటకు పార్క్ ఉంది, చిన్నపిల్లలు బాగా ఆడుకుంటారు. రకరకాల అమ్మవారి విగ్రహాలు ఉన్నాయి. చూడండి ఎంత బాగున్నాయో. ఇక్కడ నుంచి వినాయకుడు, రకరకాల వినాయకుల విగ్రహాలు. వినాయకులు అయితే చాలా బాగున్నాయి, వినాయకుని విగ్రహాలు అయితే. బయటికి సపోటా తోట చాలా అందంగా ఉంది. ఇక్కడ నుంచి మళ్ళీ అమ్మవారు, ఇక్కడ నుంచి సుబ్రహ్మణ్య స్వామి విగ్రహాలు, రకరకాల సుబ్రహ్మణ్య స్వామి విగ్రహాలు ఉన్నాయి. చాలా బాగున్నాయి. మళ్ళీ ఇక్కడంతా అమ్మవారి విగ్రహాలు. మేము అక్కడ వెళ్ళినప్పుడు అయితే డోర్ క్లోజ్ చేసి ఉంది గర్భగుడిది. కాసేపటి వరకు పూజారి గారు రాలేదు. బయట వ్యూ చూడండి ఎంత బాగుందో. దేవుళ్ళ విగ్రహాలు అయితే భలే ఉన్నాయి ఇక్కడ. రకరకాల అమ్మవారు, వినాయకుడు, సుబ్రహ్మణ్య స్వామి విగ్రహాలు చాలా అంటే చాలా అందంగా ఉన్నాయి. అమ్మవారి విగ్రహాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇది వచ్చి చిన్న కొట్టుగిల్లు నుంచి ఒక 5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంది టెంపుల్ అయితే. ఇక్కడ న్యూ ఇయర్కి జాతర కూడా జరుపుతారంట, పూజారి గారు చెప్పారు. పూజారి గారు వచ్చి డోర్ ఓపెన్ చేసి చూడగానే అమ్మవారు చాలా బాగున్నారు. మేము ఇంత దూరం వచ్చినందుకు, అమ్మవారిని చూసినందుకు నాకైతే చాలా సంతోషం అనిపించింది. మేము వెళ్ళిన టైంకి క్లోజ్ అయ్యింది. ఈవినింగ్ వరకు వెయిట్ చేసాము. అమ్మవారు అయితే చాలా అందంగా ఉన్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.